ఇప్పుడు ప్రెజెంట్ మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అలాగే మీ హెల్త్ ఎలా ఉంది? ఓకే అండి. ఇప్పుడు హెల్త్ బాగుంది. సో, ఆర్థికంగా అంటే ఇంకా మీకు తెలిసి ఉంటుంది. అంటే ఒకసారి ఆర్థికంగా కొంచెం సెట్ అయ్యి, ఇంకా లైఫ్ మంచిగా సెట్ చేసుకుందాం ఆర్థికంగా అనుకున్న టైంలో హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆర్థికంగా కొంచెం వెనుకబడి, ఓకే. దాని తర్వాత మళ్ళీ మనకున్న టాలెంట్తోని, మనకున్న ఈ సోర్సెస్తోని అలా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఓకే, హ్యాపీ. ఓకే. సో, కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల అయిన ఇప్పుడు అప్పు కానీ లేకపోతే అది కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నా, అయినా నో ప్రాబ్లం, ధైర్యంగా ఉండి చేసుకుంటూ అది కూడా క్లోజ్ చేసుకొని. ఎందుకంటే మనకు టాలెంట్ ఉన్నంత వరకు, మనలో టాలెంటు 10 మందికి పంచగలిగినంత వరకు ఈ రోజు మనం బాధపడాల్సిన అవసరం లేదు. డబ్బు ఈరోజు ఉంటుంది, మళ్ళీ రేపు వస్తుంది, మళ్ళీ రేపు పోతుంది, ఎల్లుండి వస్తుంది. సో, అంతే అలానే. సో, కాకపోతే మధ్యలో కొంచెం ఇబ్బంది పడతాం అంతే తప్ప నో ప్రాబ్లం. ఏది ఏమైనా సరే, డబ్బులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని అప్పులు అయినాయి, ఇది పక్కన పెడితే మనము బాధలన్నీ దిగమింగుకొని జనాలు నవ్విస్తున్నాం చూడు, అంతకంటే పెద్ద ఆస్తి ఇంకొకటి లేదు. కరెక్ట్ అండి, అది మాత్రం. సో, అది మనస్తృప్తి. నీ డబ్బులు వస్తుంటే పోతుంటాయి, అది కామన్. ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు సెట్ అవుతాం, అప్పుడు ఆర్థిక పరంగా కొంచెం సెట్ చేసుకొని ఉంటాం. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఇంట్లోనే, ఊర్లోనే. విలేజ్లో ఉంటారా? విలేజ్లోనే వ్యవసాయం. వాళ్ళకి అసలు వాస్తవానికి నేను హైదరాబాద్కి వచ్చి నేను ఒక ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తున్నా, నేను ఆర్టిస్ట్గా వెళ్తున్నా, ఒక సాంగ్స్ పాడుతూ జనాలకు తెలుస్తున్నా, వాళ్ళకి ఏం తెలియదు. మీ వాడు ఎక్కడ ఉంటున్నా అంటే హైదరాబాద్, అంతే, ఏం తెలియదు. సో, అలా ఉన్నోళ్ళు నేను ఎక్కడ ఏ వేదిక మీదకి పోయినా ఒకటి చెప్తా, అంటే వాళ్ళంత నమ్మకం పెట్టుకొని పంపించినప్పుడు మనం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ, మనం చేయరాని పనులు చేస్తూ, అంత వాళ్ళకు తలవంపులు తీసుకొచ్చి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. సో, నిజంగా వాళ్ళు నన్ను నమ్మి పంపించినందుకు, నన్ను ఇక్కడికి నేను కష్టపడి ఎంతో కొంత వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తున్నా తప్ప చెడ్డ పేరు అయితే తీసుకురావట్లేదు. సో, చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. వాళ్ళు ఎన్నో ఆశలతోని మనల్ని నమ్మకం పెట్టుకొని, నా కొడుకు వీడు మంచిగా అవుతాడు, వీడు మంచి పేరు తెచ్చుకుంటాడు, మమ్మల్ని సాత్తాడు అని చెప్పేసి అని పంపిస్తుంటే చాలామంది దాన్ని నిర్వియోగం ఏమంటారు, దాన్ని యూజ్ సంథింగ్ ఏమంటారు, దుర్వినియోగం. సో, ఎస్, అంత తెలుగు పదాలు తెలుగు చాలా కష్టం, ఇంగ్లీషే ఈజీ అండి. అలా చేసి వాళ్ళకి నిజంగా చెడ్డపేరు తీస్తుంది. నేను కొంతమందిని చూస్తుంటాం కదా బయట, అంటే వాళ్ళంతా కని పెంచి అది చేస్తే వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళను మర్చిపోతుంటారు. నిజంగా అది ఘోరం. సో, నేను అందుకే చెప్తుంటా, మనం ఏ పొజిషన్లో ఉన్నా నిజంగా తల్లిదండ్రులను గౌరవిద్దాం. వాళ్ళను ఇప్పుడే కదా, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు గిన్నె నిండా తీసుకొచ్చి పెడితే ఏం లాభం? వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నంతలో మంచిగా చూసుకోవడం బెటర్ అని నా ఫీల్. సో, అలా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం ఈరోజు వమ్ము చేయకుండా వాళ్ళకి మంచి పేరే తీసుకొస్తున్నాం, ఇంకా మంచి పేరు తీసుకొస్తా అని చెప్పి అనుకుంటున్నా. సిబ్లింగ్స్ ఎంతమంది మీరు? అన్నదమ్ముళ్ళైనా, అక్క చెల్లెళ్ళనే అడుగు. పుట్టు పూర్వోత్తరాలు, అన్నదమ్ములు, పెళ్ళైందా అండి? ఎవరికమ్మా ప్రతిదానికి అనుకుంటా. పెళ్ళి కాలే? ఆగమ్మా, అయింది. పిల్లలు ఉన్నారా? నీ వయసు ఎంత చెప్పు ఫస్ట్. 20. ఇది కట్ చేసుకోండి అమ్మా ఎడిటర్స్, ఎందుకంటే శిల్ప గారు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారు మనకి. 20 అని చెప్తున్నారు. సో, సరే, అన్నదమ్ములు, తమ్ముడు. నేను చెప్పకుండా నేను పక్కన వెళ్తున్నానంటే, నాది ఏ క్వశ్చన్ అడిగినా నేను ఇంత పెద్ద ఆన్సర్ చెప్తున్నా, అది బాధ. సార్, చిన్నగా చెప్పండి. అంటే దానికి అంత ఉన్నది, కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఎంతమంది అడిగాను? 2 అన్నదమ్ములు, 2 సిస్టర్స్, అంతే, అయిపోయింది. అవునా? ఓకే, 2 అన్నదమ్ములు, నేను, తమ్ముడు అండ్ 2 చెల్లెలు. ఓకే, అంటే నేను చెప్తా, నాకైనా తెలుసు, మీ ఫ్యామిలీ జస్ట్ నేను క్యాజువల్గా చెప్పా. ఎందుకు అన్నాను అంటే కొంచెం ఎందుకు ఏంటి అని కొన్ని తెలియాలి కాబట్టి దాని గురించి చెప్తున్నాను. నేను, తమ్ముడు, తర్వాత అమ్మ చనిపోయింది చిన్నప్పుడు. సో, తర్వాత ఇక మమ్మల్ని చూసుకోవడానికి ఎలా అని చెప్పేసి అని మళ్ళీ మా బాబాయ్ వీళ్ళందరూ, అరే చూసుకోవడానికి మళ్ళీ అమ్మ కావాలి కదని చెప్పి మళ్ళీ అమ్మ మళ్ళీ చేశారు నాన్నని.
సో తనకు చెల్లెలు ఇద్దరు. అలా తమ్ముడు, ఇద్దరు చెల్లెలు. అమ్మ కూడా ఇప్పుడు ఎంత బాగా అంటే అసలు చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. సో అలా అంటే లైఫ్ నేను ఎదుర్కొన్న సమస్యలు ఈ విషయంలో కూడా నేను అన్ని బాధలు ఎదుర్కొంటూనే వస్తున్నా. సో అందుకే చిన్నది చెప్పుకోవాలనిపించింది చెప్పా. సో అలా తమ్ముడు నన్ను కూడా కష్టపడి వర్క్ చేసుకొని ఉంటుండు. సో నేను అండ్ మా చెల్లెలు ఇద్దరు వాళ్ళు కూడా. సో అలా ప్రస్తుతానికైతే అమ్మని పిలుస్తా. కొంతమంది అడుగుతుంటారు నువ్వు ఎలా అంటే పిన్ని అని పిలుస్తావా, అదండి అలా ఏం కాదు, అమ్మనే పిలుస్తా. సో అట్లా ఏడుస్తున్నారా అండి? లేదు లేదు, నీవు పల్లె ఏడవండి మాకు కూడా కొంచెం. ఇట్లా అడుగుతారా ఎవరన్నా? సో వాస్తవానికి ఏంటంటే చిన్నగా ఎమోషనల్ వస్తుంటుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎవరు అడిగినా, ఏ ఇంటర్వ్యూలో అడిగినా కొంచెం నాకు అదే, ఎందుకంటే గుర్తు వస్తుంటారు కదా. ఎందుకంటే అమ్మ ఏజ్లో చనిపోయింది. నాకు అసలు తెలియదు 2 years అంట. మా తమ్ముడికి ఇంకా 6 months సంథింగ్. 2 years ఉన్నప్పుడు సో అలా 6 months or 4 months సంథింగ్, అంత చిన్న టైంలో. సో అలా అందుకని కొంచెం గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంటుంది. బట్ తను లేని లోటు ఇప్పుడున్న. ఒకసారి జబర్దస్త్లో ఒక షో కూడా తీసుకొని వచ్చాం, సకుటుంబ సపరివార సమేతంగా అని చెప్పి షోస్ కూడా. సో నిజంగా హ్యాపీ అనిపించింది నాకు ఆ రోజు వాళ్ళని తీసుకురావడం. ఎందుకంటే ఆ స్టేజ్ మీద పరిచయం చేయడం హ్యాపీ అనిపించింది, అందరికీ చూపించడం. సో అది.